హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. కేబీ స్టైల్లో సాంబార్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నిటిని మిక్స్ చేసి ఒక జబర్దస్త్ సాంబార్ కాస్తున్నాను ఈరోజు. దానికోసం 1 కప్ కందిపప్పు, అలాగే 1/3 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అంటే సుమారుగా 75 గ్రామ్స్ అనమాట. 1 కప్ కందిపప్పు అంటే 250 గ్రామ్స్ అనమాట. రెండు తీసుకుని పసుపు సాల్ట్ వేసి బాగా కుక్ చేసి పెట్టేసా. సాంబార్ పొడి ఇంపార్టెంట్ కదా, అది నా స్టైల్లో ఫస్ట్ చేసేద్దాం. నా స్టైల్లో చేసే సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఇచ్చేసాను, ఒకసారి లుక్ వేసేయండి. సాంబార్ పొడి ప్రాసెస్లో ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 యాలకులు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కొద్దిగా షాజీరా, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాం, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే చిటికడి ఇంగువ అండ్ 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అండ్ కొబ్బరి తురుము. ఈ 3 చాలా ఎసెన్షియల్ అనమాట ఈ డిష్కి. అలాగే ఇందులో నేను ఎక్స్ట్రా యాడిషన్ కరివేపాకు అండ్ కొత్తిమీర, కొంచెం మెంతులు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శొంఠి, 1 అంగుళం దాల్చిన చెక్క, ఇవన్నీ నా యాడిషన్స్ అనమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎక్సలెంట్ టేస్ట్ ఇస్తాయి అనమాట మన సాంబార్కి. మీకు వీలైతే అన్నీ వేయడానికి ప్రయత్నించండి, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుందన్నమాట ఈ సాంబార్ పొడితో. ఈ దినుసులన్నిటిని స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుని 2-3 మినిట్స్ దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. నేనేడా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. నీ దగ్గర కూరగాయ ఉంటే ఆ కూరగాయ వేసుకోండి అబ్బా, ఇదే వేసుకోలేని రూల్ ఏం లేదు. అందులో నేను కుసింత ఇంగువ, కారము, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లిపాయి, కొంత పోపు దినుసులు, కొంచెం ధనియాలు, కాసంత పసుపు, కాసంత అల్లం వెల్లుల్లిపాయ, అలాగనే 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కాసంత నెయ్యి, కమ్మగా ఉంటుంది కదా మరి, అలాగే నూనె కూడా. ఇగో అన్నీ చూసి వచ్చారు కదా, ఇంట్లో ఏమేమి వేస్తారో చూసి వచ్చారు కదా. జరంత ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఆ దానిలోనే జరంతా నెయ్యి వేసుకుందాం. ఇందులోనే 2 పెద్ద చెక్కలు వేసుకోండి, 2 ఆకులు వేసుకోండి. వేసుకున్నారు కదండి. ఇప్పుడు చూడండి, ఇక తాలింపు సరుకులు అంటారు కదా, అవి వేసేసుకుందాం ఇందులోనే. अब इसमें जाएगी धनिया की बीज. ఓకే జీ. సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని రకాల సంస్కృతి ఇందులో సమ్మేళనం చేశాను అన్నాను కదా, అందుకే నేను ఇలాగా రకరకాల స్లాంగ్లో మాట్లాడుతున్నాను అంతే. కొంచెం అంతా ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. 1/2 ఇంచ్ అల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం చాప్ చేసుకొని. ఇప్పుడు ఇందులో అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసేసుకుందాం. సాల్ట్ టు టేస్ట్. రెండు 3 నిమిషాలు బాగా కూరగాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటో ముక్కలు అండ్ మిర్చి కూడా యాడ్ చేసేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర. ఆల్రెడీ ఉడికించుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. రుచికి సరిపోయేంత కారం కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఇంకాస్త నీళ్ళు వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువసేపు మరగపెట్టాలి కదా సాంబార్ని, అందుకు. దీన్ని ఇప్పుడు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మసలుగాగనివ్వాలన్నమాట. ఆ తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను కదా సాంబార్ పొడి, అది యాడ్ చేసుకుంటాను. మిరియాల పొడి ఇది అడిషనల్.
యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాక మరొక 5 నిమిషాల పాటు దీన్ని మనం కుక్ చేసుకుందాం. నార్త్ ఫ్లేవర్ని రిఫ్లెక్ట్ చేయడానికి నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు. ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది దీంతో. ఇలాంటి హ్యాండ్ బ్లెండరే అవసరం లేదు, మీరు మిక్సీ కూడా యూజ్ చేయొచ్చు. పప్పుని ఇలా గ్రైండ్ చేసేస్తాను నాకు చిక్కదనం పెరగడం కోసం. చూసారు ఎంత చిక్కగా ఉందో, అందుకే హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేశాను అనమాట. ఫైనల్గా దించుకునే ముందు కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుందాం. దాట్స్ ఇట్. అలాగే దించే ముందు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పెట్టుకుని దించేసుకుందాం. నేను ఇక్కడ చింతపండు వాడడానికి ఇష్టం లేదనమాట, అందుకని నేను లెమన్ వాడుతున్నా. లెమన్ ప్లేస్లో చింతపండు కూడా శుభ్రంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్, మీరే చెప్తారు నెక్స్ట్ లెవెల్ అని. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్. అండ్ ప్లీజ్ do subscribe, like and comment if you like this recipe. Thank you very much.